Thank you. Hi guys, welcome to Juco Valley Paradise on Earth. లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ ఇది. ఇప్పుడు టైం వచ్చేసి 5:26 అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న టెంట్స్లో అందరూ ఒకరొకరే బయటకు వస్తున్నారు. నైట్ క్యాంప్ ఫైర్ ఆటపాటలతో అందరూ బాగా ఎంజాయ్ చేశారు. పెయిన్స్ వల్ల నేనైతే నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. అక్కడ మీరు చూస్తున్నది జూకో వ్యాలీ. చూడడానికి దగ్గరగానే ఉంది, కానీ దగ్గర 2 hours ఈజీగా పడుతుందంట మనం అక్కడ చేరుకోవడానికి. అక్కడ చూడండి, కొండలు అలలాగా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వాతావరణం చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. గడి నుండి స్కై కూడా చూడండి, చాలా కలర్ఫుల్గా డిఫరెంట్గా ఉంది. ఇక నైట్ టెంపరేచర్స్ అయితే 4 to 5 degrees. మా గైడ్ మాకు ముందే ఇన్ఫార్మ్ చేశారు కాబట్టి సరిపోయింది. మేము ప్రిపేర్ అయ్యి వచ్చాము, లేదంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఆ చలిలో. మీరు అక్కడ చూసిన ఆ కొండ మీద మనకు అన్ని నెట్వర్క్లు వస్తాయంట. ఇక్కడ వాళ్ళకి ఏదైనా అవసరం అయితే వాళ్ళు ఆ కొండ మీదకి వెళ్ళి గణించి వాళ్ళకు కావాల్సినవి తెప్పించుకుంటారంట. అండ్ అక్కడ మీరు చూస్తున్నది హెలీప్యాడ్. ఇప్పుడు ఫస్ట్ మనము ఈ పాయింట్ నుంచి హెలీప్యాడ్కి వెళ్తాము. హెలీప్యాడ్ బ్యాక్ సైడ్ మనకు జూకో వ్యాలీకి వెళ్ళే దారి ఉంటుంది. సో ఫస్ట్ హెలీప్యాడ్ నుంచి వెళ్ళి ఒకసారి అంతా ఒక లుక్ వేద్దాము, తర్వాత జూకో వ్యాలీకి మన జర్నీ స్టార్ట్ చేద్దాము. మనం ఇప్పుడు హెలీప్యాడ్ దగ్గరికి వెళ్తున్నాము. హెలీప్యాడ్ నుంచి మన బేస్ క్యాంప్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. సో అక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు హెలీప్యాడ్ నుంచి మనం అక్కడి నుంచి వచ్చాము. ఇప్పుడు ఆ దారి చూడండి, అలాగా అక్కడ దారి చూడండి, మనం అలా వచ్చాము. ఇక్కడ ఈ ఫ్రంట్లోనే మళ్ళీ మనకి ఇక్కడ లెఫ్ట్ కట్ అయ్యామనుకోండి, ఇక జూకో వ్యాలీకి వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో. చూడండి ఫ్రెండ్స్, ఆ స్వచ్ఛమైన ప్రకృతి సౌందర్యాన్ని ఏమన్నా వ్యూస్ అసలు. నిజంగా ఈ వ్యాలీ న్యాచురల్ బ్యూటీ అండ్ ఆ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ చూడండి. ప్రకృతి ప్రేమికులకు, అడ్వెంచర్ని ఇష్టపడే వాళ్ళకు నిజంగా ఈ వ్యాలీ స్వర్గధామం లాంటిది. ఒక్కసారిగా మనము ప్రశాంతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుంది కదా ఫ్రెండ్స్. ఎప్పుడు బిజీగా సందడిగా ఉండే మన లైఫ్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకొని ఇక్కడ ప్రశాంతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లుంది కదా. నేచర్ హీల్స్ ఎవ్రీథింగ్ అని ఊరికే అనలేదు కదా ఫ్రెండ్స్. ప్రకృతి కంటే గొప్పది ఏది లేదనిపిస్తుంది. ఇప్పుడు టైం 6:36 అవుతుంది. హెలీప్యాడ్ దగ్గర నుంచి స్వచ్ఛమైన ప్రకృతి మధ్య మా ఈ ప్రయాణం వ్యాలీ వైపు స్టార్ట్ అయింది. Okay. So these are the Zuco lily plants which grow in between Zuco Valley bamboo trees. See, all these are bamboo trees. They're all called dwarf bamboos. Okay. Now this lily grows only in the monsoon season, May and June. Now this entire valley will turn into valley of flowers.
That's why it's called, Zuko Valley is called Valley of Flowers of Northeast. Started. Close it. ఇందాకే మా గైడ్ చెప్పారు కదా జూకో లిల్లీ గురించి, ఆ వెదురు మధ్యలో ఉన్న ఆ జూకో లిల్లీ గురించి. మాన్సూన్ సీజను మే చివరిలో జూన్ ఫస్ట్ వీక్లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అనేసి అంటున్నారు. మొత్తం లోయ మొత్తం కలర్ఫుల్గా ఉంటుందంట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ పచ్చదనం ఏదైతే మనం చూస్తున్నామో ఇది మరింత బెటర్గా ఉంటుందంట మనం చూడడానికి. ఇక ఈ మరుగుజ్జు బ్యాంబూ అంటుకుంటే మాత్రం మంటలు చాలా వేగంగా వ్యాప్తి చెందుతాయంట. అలాంటప్పుడు హెలికాప్టర్స్ ద్వారా కెమికల్స్ తీసుకొచ్చి ఇక్కడ చల్లి ఆ మంటలను ఆర్పుతారంట. మనం చూసిన హెలిప్యాడ్ దాని గురించి వాడతారంట. ఇక్కడ ఇంకొక విషయం మా గ్రూప్ సభ్యుల గురించి చెప్పాలి. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ. సో ఇక్కడ వాళ్ళు ఇటువంటి హెచ్చు తగ్గులకు పోకుండా, ఇటువంటి శశవిషలు లేకుండా చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయి ఈ ట్రిప్ ను మాత్రం హ్యాపీగా సాగేటట్లు వాళ్ళు చాలా అడ్జస్ట్ అయ్యారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. దే ఆర్ వెరీ నైస్, పొలైట్ అండ్ జెంటిల్ పీపుల్. ఇలాంటి లాంగ్ ట్రెక్కింగ్లలో ఇలాంటి ఒక మంచి గ్రూప్ ఉంటే మనకు ఎంత దూరం ఉన్నా కష్టం అనేది చాలా వరకు తెలియదు అనమాట. సో రియల్లీ వెరీ నైస్ పీపుల్. లోయ మధ్యన నల్లగా ప్యాచ్ లాగా ఉంది కదా, అక్కడికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాము. అదే వ్యాలీ సెంటర్ పాయింట్. ఇంకా ఆ పాయింట్ నుంచి మీరు చూస్తున్న ఆ సిలువ బ్యాక్ సైడ్ అంతా మణిపూర్కి వస్తుందంట. తను బెంగాలీ యూట్యూబర్ సారంగం దాస్. Name introvert Bengali traveler. It's on Bengali language. So whatever you do, subscribe. Thank you. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy, and silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build. అదిగో చూడడానికి దగ్గరగానే అనిపిస్తుంది కానీ ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. అండ్ ఈ జూకో వ్యాలీ గురించి చాలా ప్రాచీన కథలు, ఈ తెగల వాళ్ళకి సంబంధించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో ప్రధానంగా 2 వినిపిస్తాయి మనకి ఇక్కడ. ఈ వ్యాలీ చుట్టూ తెల్ల ఏనుగులు తిరుగుతున్నాయని చాలామంది చూశారని కొందరు చెప్తారు. ఈ జూకో వ్యాలీని చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఇక్కడ రెస్ట్ తీసుకొని స్వర్గానికి వెళ్తాయనేసి ఇంకో కథనం ఇక్కడ ఎక్కువ మంది నమ్మేది, ప్రచారంలో ఉండేది. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది నాకు. ఇంకా 4-5 ఉన్నాయి. ఇలా చాలా కథనాలు ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక జూకో అంటే అంగామి లాంగ్వేజ్లో చల్లని నీరు అని అర్థం అంట. ఇక్కడ ఈ లోయలో చిన్న చిన్న సెలయేర్లు ఉన్నాయి, చూసాము. ఇక ఈ లోయ చాలా రకాలైన హెర్బ్స్కి, అరుదైన జంతు పక్షి జాతులకి నిలయం అనేసి చెప్తున్నారు. Seen a lot of change, been through a lot of pain. అసలు మా ఫీలింగ్ ఇప్పుడు ఈ లోయలో ఎలా ఉందంటే, మేమే కొత్తగా ఈ లోయను కనుగొన్నట్లు, మేమే ఇక్కడ మొదట వచ్చినట్లు, చాలా స్వచ్ఛంగా ఎవరు టచ్ అయినట్లు, అంత ఫ్రెష్ గా ఉంది ఫ్రెండ్స్. స్వర్గంలోకి అడుగు పెట్టామా అన్నంత గొప్ప అనుభూతి. టైం వచ్చేసి 7:50 అవుతుంది. నియర్లీ మనకు 1 hour 15 minutes పట్టింది మనకు హెలిపాడ్ నుంచి ఇక్కడికి రావడానికి. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ముగ్ధ మనోహరమైన ఆ సౌందర్యాన్ని ఎలా వర్ణించాలి, ఏమని వర్ణించాలి. అసలైన ప్రకృతి స్వర్గం అంటే ఇదే కదా. అండ్ ఇంకొక విషయం, ఈ జూకో వ్యాలీ యొక్క థీమే ఇదనమాట.
మీరు పైన ఉన్న స్వర్గంలోకి వెళ్ళడం కంటే ఇక్కడ ఉన్న స్వర్గంలోకి వెళ్ళడం చాలా ఈజీ. ఈ జూకో వ్యాలీ యొక్క థీమ్ అన్నమాట ఇది. ఇక్కడ వీళ్ళందరూ దీన్ని బిలీవ్ చేస్తారు ఎక్కువగా. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. ఇక్కడ మీరు చూస్తున్నారే ఈ దారి గుండా మనం అక్కడ సిలువ దగ్గర చేరుకోవచ్చు. అదే లాస్ట్ అనమాట జూకో వ్యాలీకి. అవతల సైడ్ అంతా మణిపూర్ స్టేట్కి సంబంధించిన కొండలు అవి. సో ఇంకా అంతా ఈ సేమ్ ఇలాగే ఉంటుందనే ఉద్దేశంతో మేము అయితే అక్కడికి వెళ్ళడం లేదు. కిందకి వెళ్ళి మా కెమెరా కొద్దిగా పని చెప్పి మళ్ళీ మన రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి. సో మేము ఇక్కడ ఓన్లీ స్పెండ్ చేసింది 25 minutes మాత్రమే. సో ఫైనలీ 25 minutes క్వాలిటీ టైం స్పెండ్ చేసిన తర్వాత ఎన్నో మధురమైన జ్ఞాపకాలతో జూకో వ్యాలీ అనే ఈ స్వర్గం నుండి మేము రిటర్న్ బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం అని అంటారు కదా, అలాంటి సందర్భమే అయితే. జూకో వ్యాలీ ప్యారడైజ్ ఆన్ ఎర్త్ వీడియో ఇంతటితో ఎండ్ ఫ్రెండ్స్. మేము ఇక్కడ 10:15కి బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్. మాకు ఇంకా రెస్ట్ పాయింట్ చేరుకోవడానికి 2 నుంచి 2.5 hours టైం పడుతుంది. సో లాస్ట్ వీడియోలో మీకు జూకో వ్యాలీ జర్నీలో మీకు చూపించాను, బట్ నాకైతే వీడియో అంత సాటిస్ఫై అవ్వలేదు నేను. సో నేను రిటర్న్లో మళ్ళీ షూట్ చేశాను. సో మీరు జూకో వ్యాలీ వరకు చూడాలనుకుంటే ఇక్కడతో ఎండ్ చేసేసేయండి. రిటర్న్లో అయితే చాలా బాగా వచ్చాయి విజువల్స్. మీరు చూడాలనుకుంటే ఇంకో 10 minutes అడిషనల్గా ఉంటుంది. సో మీరు ఈ వీడియో వచ్చేసి మనకు బేస్ క్యాంప్ నుంచి రెస్ట్ పాయింట్ వరకు, సో అక్కడ వరకే షూట్ చేశాను. సో మీరు కంటిన్యూ చేయాలనుకుంటే చూడండి, లేదంటే జూకో వ్యాలీ వరకు ఇక్కడితో ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం నాగాలాండ్ క్యాపిటల్ కోహిమాలోని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ చూస్తాం ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.
I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I'm not falling, I'll push all my chips and call all in. I'll bet on myself, you keep stalling. I hear destiny and it's calling. I'll keep my head up high through the downs and lows, and we're all going live. Still nobody knows, but I'ma choose what's right and take what comes and goes. And ain't no one in life holding me back no more. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. Back a year ago. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. Anxiety, filling up every space, no privacy. And silently, it could build and build until you finally see, whoa, it's taking over, damn no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough, I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature, and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. It sucks,
when you finally feel like giving up. Oh God, no luck, everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep, don't give a fuck. Can't stop, unplug, feeling overwhelmed, I think I've had enough. Gotta find a way to get some energy, gotta find someone who's a good friend of me. I need purpose to make it all worth it, I'm still searching and I'm still learning. I want a life that's filled with memories, not a life with regret and frenemies. I need focus to keep me from hopeless psychosis if I keep moping. I got nightmares in my head, I fear that the thoughts build up until I can't hear.